నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా పేరుగాంచిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. ప్రత్యర్థి పార్టీలు నిర్వహించిన సర్వేలోనూ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నారు. గోపన్న చేసిన మంచి పనులను స్మరించుకుంటూ ఆయన సతీమణి వెంట వేలాదిగా కదులుతున్నారు. దశాబ్ద కాలంగా వరుస విజయాలతో గులాబీ పార్టీ తిరుగు లేకుండా నియోజకవర్గంలో దూసుకుపోతుంది. ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంలో ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. గులాబీ క్యాడర్ గర్జన చూసి వణికిపోతుంది. అందుకే ఒకే ఒక్క ఆడబిడ్డను ఎదుర్కొనేందుకు తన కౌరవ సైన్యాన్ని రంగంలోకి దింపింది. గతంలో ఇదే మాగంటి సునీత భర్త మాగంటి గోపీనాథ్ను తలుచుకుని కన్నీళ్లు పెడితే ఏడుపు రాజకీయాలు చేసిన మంత్రులకే బాధ్యతలు అప్పగించింది. ప్రతి డివిజన్లో ఇద్దరేసి మంత్రులను నియమించిన గుంపు మేస్త్రికి గుండెలు అదిరిపోయే జవాబు ఇస్తామని జూబ్లీహిల్స్ నినదిస్తోంది. జనం జమగూడుతుంటే, నీరాజనం పలుకుతుంటే, గులాబీ పరిమాణాలు గుండెను తాకుతుంటే జూబ్లీహిల్స్ జేజేలు పలుకుతోంది. అన్నప్పుడు మాకు బెడ్రూమ్ వచ్చింది, నాకు పింఛన్ వచ్చింది, నాకు అన్ని వచ్చినాయి. నాకు ఈ చీర కట్టుకున్నది కూడా గోపన్న చీర మేడం. మాకు మేడం సార్ ఉన్నప్పుడే అన్ని రకాలు వచ్చింది, పింఛను అన్ని వచ్చినాయి. దేనికి మేము లేకుండా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మేము అన్న ద్వారా వచ్చి మేము గిఫ్ట్లు కూడా తెచ్చుకున్నాం. గోపన్న ఎలా అయితే మీకు అండగా ఉంటాను. సమస్యలన్నీ కొన్ని తెలిసిన ఆల్రెడీ. ప్రచారంకి వెళ్ళినప్పుడు మేము మాట్లాడినాం. మాకు వీడియో చూడండి, ఆ వీడియో చూసినందుకు మీరు ఎందుకు మాట్లాడిండ్రు, మీకేం పని మాట్లాడి ఎవరమ్మా వేరే కాంగ్రెస్ వాళ్ళు అంటుండ్రు, అన్ని అంటున్నారు. మేము ధైర్యంగానే చెప్పినాం మేడం. మేము ఏదంటే మాకు అన్ని గోపన్న దారి వచ్చినందుకు మేము వేరే పార్టీ గురించి ఎందుకు చెప్తాం? ఈ ప్రజాస్వామ్యంలో మనం ఎవరైనా మన ఇష్టమైనా భయపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేయండి, నా నెంబర్ తీసుకోండి. అప్పుడు కేటీఆర్ అన్న కూడా అండగా ఉన్నారు మనకి. కేటీఆర్ అన్న చెప్పచ్చు, కేసీఆర్ గారు రావాలి. మాకు బతుకమ్మ పాత రోజులు మళ్ళీ రావాలి. పాత రోజులు రావాలి. బతుకమ్మ ప్రోగ్రామ్ కూడా ఎంత బాగా అయ్యేది మేడం. అసలు ఎంత మంచిగా అయ్యేది బతుకమ్మ ప్రోగ్రామ్. మాకు కుక్కలు గిఫ్ట్లు అన్ని వచ్చినాయి మేడం. గోపన్న ఉన్నప్పుడు ఎలా అయితే చేశారో సేమ్ అలాగే చేద్దాం, అలాగే చేయాలి, అలాగే ముందుకు నడిపించాలి మన పార్టీని. భయపడకూడదు. ఒక్క ఆడబిడ్డ వర్సెస్ క్యాబినెట్, కౌరవ సైన్యాన్ని దింపిన కాంగ్రెస్. ప్రతి డివిజన్ లో ఇద్దరు మంత్రులు. భర్త చనిపోయిన బాధలో మాగంటి సునీత. డ్రామా కన్నీళ్లంటూ పాలకుల పరాచికాలు. జూబ్లీహిల్స్ బస్తీలో విరబూస్తున్న గులాబీలు. గుండెను తాకుతున్న గులాబీ పరిమళాలు. జమగూడుతున్న జనం, జోరుగా ప్రచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తన సైన్యాన్ని మోహరించింది. డివిజన్ల వారీగా మంత్రులకు ప్రచార బాధ్యతలు అప్పగించిన రేవంత్ ఒక్క ఆడబిడ్డను ఎదుర్కొనేందుకు కత్తులు నూరుతున్నాడు. మంత్రులను క్యాంపెయినర్లుగా నియమించి వివిధ ఏరియాల్లో ప్రచారం చేయించేందుకు, బీఆర్ఎస్ పార్టీపై కుయుక్తులు రచించేందుకు పన్నాగం పన్నుతున్నాడు. షేక్పేట డివిజన్ ప్రచార బాధ్యతలను మంత్రులు వివేక్ వెంకటస్వామి, కొండా సురేఖకు అప్పగించిన రేవంత్ యూసఫ్గూడ బాధ్యతలను ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ భుజాన పెట్టాడు. ఇక రహమత్ నగర్ డివిజన్ ప్రచార బాధ్యతలను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు అప్పగించారు. అదేవిధంగా ఎర్రగడ్డ డివిజన్ లో మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, బోరబండ డివిజన్ లో మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి ప్రచారం చేస్తారు. వెంగళరావు నగర్ డివిజన్ బాధ్యతలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరికి అప్పగించారు. సోమాజిగూడ డివిజన్ లో మంత్రులు శ్రీధరబాబు, అడ్లూరి లక్ష్మణ్ ప్రచారం చేస్తారు. ఒక్క మాగంటి సునీతను ఎదుర్కొనేందుకు, బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు కౌరవ సేనల తమ సైన్యాన్ని మోహరించింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క ఆడబిడ్డను ఢీకొనేందుకు దాదాపు 14 మంది మంత్రులు రంగంలోకి దిగడంతో జూబ్లీహిల్స్ ప్రజలు నివ్వరపోతున్నారు.
ఇదెక్కడ దాష్టికమని మండిపడుతున్నారు. గెలుపు బాటలో గులాబీ పార్టీ పయనిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ ఇంతమందిని రంగంలోకి దింపిందని దుయ్యబడుతున్నారు. ఇదిలా ఉంటే గులాబీ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. భారీ రోడ్ షోలు, ర్యాలీలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక ఊపు ఊపే ప్రణాళికలను గులాబీ దండు సిద్ధం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు ప్లానింగ్ రెడీ అయింది. తన పర్యటనలో భాగంగా ఎల్లుండి షేక్పేట్, నవంబర్ 1న రెహమత్ నగర్, నవంబర్ 2న యూసఫ్గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, నవంబర్ 5న వెంకట్రావు నగర్, 6న ఎర్రగడ్డ డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. అనంతరం నవంబర్ 8న షేక్పేట్, యూసఫ్గూడ, రెహమత్ నగర్ డివిజన్లలో రోడ్ షో ఉంటుంది. నవంబర్ 9న షేక్పేట్ నుంచి బోరబండ వరకు నిర్వహించే బైక్ ర్యాలీతో కేటీఆర్ ప్రచారం ముగియనుంది. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా వార్ వన్ సైడే అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కాబోయే ఎమ్మెల్యే మాగంటి సునీతేనని కుండబద్దలు కొడుతున్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని కుట్రలు చేసినా గెలుపు గులాబీ పార్టీదేనని క్లారిటీగా చెబుతున్నారు. బీఆర్ఎస్ బై ఎలక్షన్స్ ని ఇవాళ బేస్ చేసుకొని చెప్తున్నాను. మనకు బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోనే ఉంటే బాగుంటుంది. ప్రజలందరికీ అభివృద్ధి చేస్తుంది. బడుగు బరిగిన వర్గాల నిరుపేద కుటుంబాలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తుంది. ఈ బై ఎలక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామంటున్నారు. వారి యొక్క అమూల్యమైన ఓటును, వారితో పాటు మిగతా వాళ్ళ ఓటును కూడా కారు గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గోపీనాథ్ సునీత గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. कांग्रेस 2 साल में क्या करे बोल के बोलो पब्लिक का बीआरएस ही आती है. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రా అని అయ్యని సరిగ్గా కరెంట్ లేకపోవడం అని, సరిగ్గా వాటర్ లేకపోవడం అని, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. మరి కారు టీఆర్ఎస్ వాళ్ళని చెప్పి కూడా ఏ ప్రాబ్లమ్స్ ఎప్పుడు లేవు, ఎప్పుడు రాలేదు, అన్నీ బాగున్నాయి. కారు గుర్తుగా వేయాలనుకుంటున్నాం మేము కూడా. కారు గుర్తు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాము. అందరికీ మంచి జరిగింది, అందరూ బాగా జరుగుతుంది. వాళ్ళు ఉన్నప్పుడే మాకు అన్ని నీళ్ళు అయినా కరెంట్ అయినా అన్ని వసతులు ఉన్నాయి. ఇప్పుడు ఏది లేదు సరిగ్గా. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ రావాలి, అది వస్తేనే మంచిగా ఉంటుంది. టీఆర్ఎస్ అయితే బాగుంటుంది. ఎందుకన్నా అభివృద్ధులు కేసీఆర్ చాలా చేశాడు. మరోవైపు అభ్యర్థిని గెలిపించే బాధ్యతలు కేటీఆర్ భుజాలకు ఎత్తుకోవడంతో పార్టీ క్యాడర్ కు ఫుల్ జోష్ వచ్చింది. కేటీఆర్ ఇచ్చిన బలంతో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్ నియోజకవర్గ పరిధిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. సాధ్యమైనంత మేరకు నియోజకవర్గంలోని అన్ని కాలనీల ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా తన భర్త చేసిన సేవలను ఆమె గుర్తు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చేసిన పనులు, పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆమె ఓటు అడుగుతున్నారు. This will be the last for the Congress government. In upcoming days, in next 3 years, 100% KCR is going to be our Chief Minister of Telangana, and again PRS is going to form the government in Telangana. 100% sure. If you go, take the camera and go to our street, Netaji Nagar, Sultan Nagar, Bora Banda, Yusufgooda, Vengalrao Nagar, every place in the Jubilees constituency, you will find on the corner there will be a stone done by the work done by the Mangandi Gopinath Sargar. BRS government have did it. What the development has came in the BRS government, 1 crore, 50 lakhs, 80 lakhs, this water line done, sewerage line done. So many works have done by the Mangandi Gopinath. This is the reality of Jubilee Hills, and 100% BRS is going to win in Jubilee Hills. We will vote only for the BRS. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన ఏం బాగుండదమ్మా. ఆయన ఉంచడమని లాభం లేదు అసలు. ఆయన మళ్ళీ వచ్చిన గెలిచిన బాగలేదు, లాభం లేదు. మళ్ళీ గెలుస్తాడా ఆయన? ఇంకా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడంట. మరి లాభం లేదు, ఆయన ఉండడు. ఈ 3 సంవత్సరాలు ఉండేదే ఎక్కువ. ఓకేనా, మళ్ళీ వచ్చేది మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. ఎట్లా టీఆర్ఎస్ వస్తుంది, మళ్ళీ తెలంగాణకి వెళ్తుంది. బీఆర్ఎస్ మంచిగా ఉంది, కాంగ్రెస్ మంచిగా లేదు. ఏమి వేయలే వాగ్దానాలు, అన్ని మంచి చేసాడు. రైతు బంధు వచ్చింది, రుణమాఫీ అయినది 2 లక్షలు. నాకు ఊళ్ళో భూమి ఉంది, కేసీఆర్ హయాంలో అయింది. 2 లక్షలు రుణమాఫీ అయింది.
ఈయన ఏం చేస్తున్నాడు? మా లక్ష్యం అనే లేదు, రైతు బంధు అనే లేదు, రుణమాఫీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కేసీఆరే. ఖచ్చితంగా చెప్తున్నా, బిట్టేసి చెప్తున్నా, కేసీఆర్. ఏమైనా జూబ్లీహిల్స్ ఇప్పుడు షిగాలవుతోంది. గులాబీ దండులో విజయ దరహాసం వెల్లివిరుస్తోంది. నియోజకవర్గం అంతా హోరెత్తుతోంది. గులాబీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతోంది. మాగంటి సునీతకు అడుగడుగునా అపూర్వ స్పందన లభిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఇతర గులాబీ ముఖ్య నేతలు తమ ప్రసంగాలతో ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. తమ గెలుపు ఖాయమైందని, మెజారిటీయే తేలాల్సి ఉందని గులాబీ శ్రేణులు సంబరంతో ఊగిపోతున్నారు. సొంతం నీకిక ఎవరని అడగగా జనమంతా కలుపుతారు వరసే. కొందరి పేర్లనే చరితే ప్రేమగా కాలాలే దాటైనా మోసే. అది ఎవరిది అని ఎవరు చెప్పేవి లేదంట. ఆ పేరే నీదైతే దైవం ఉంది నీ వెంట. ఏ ఖ్యాతైనా పదమైనా నీదనుకోక జ్ఞానం మనుమకుటం చూడవు కడదాకా. సూర్యుని తేజము కేరళిలే జాబిల్లి పంచే వెన్నెల సలువే మారేవని. తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ, రాష్ట్ర రాజధాని కూడా. భాగ్యనగరంలో జరిగే ప్రతి చిన్న అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. రాష్ట్ర పాలనకే కాదు, టెక్నాలజీ హబ్గా హైదరాబాద్ కేసీఆర్ హయాంలో అద్భుతాలు సృష్టించింది. 100 ఏళ్ల ముందు చూపుతో కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల హైదరాబాద్ విశ్వనగరంగా అవతరించింది. అలాంటిది 2 ఏళ్ల గుంపు మేస్త్రీ పాలనలో అంతా ధ్వంసమైంది, పూర్తిగా విధ్వంసానికి గురవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. గత ప్రభుత్వం 9.5 ఏళ్లలో భాగ్యనగర కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో ఎగరవేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే హైదరాబాద్ ఇమేజ్ పాతాళానికి పడిపోయింది. ప్రభుత్వంలో అస్థిరత, ప్రభుత్వంలో విజన్ ఉన్న సీఎం, ముందు చూపు ఉన్న మంత్రులు లేకపోవడంతో హైదరాబాద్ నగర ఇమేజ్ రోజు రోజుకు పతనమవుతుంది. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతే ఇప్పుడు అంతే వేగంతో పడిపోతుంది. ఇండియాలో టెక్ రంగానికి హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దిగ్గజ కంపెనీలకు భాగ్యనగరం నిలయం. బీఆర్ఎస్ ఏలుబడిలో తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. స్టార్టప్లకు పుట్టినిల్లు అయింది. భారతదేశ టెక్నాలజీకి కేంద్రమైంది. దేశంలో హైదరాబాద్ ఒక మినీ ప్రపంచంగా మారింది. అయితే ఇదంతా ఒకప్పటి మాట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఐటీ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. నగరంలో మౌలిక సదుపాయాలకు తిలోదకాలిచ్చింది. దీంతో నగర జీవితం నరకంగా మారింది. గుంతల రోడ్లు, పొంగుతున్న డ్రైనేజీలకు నిలయంగా మారింది. చిన్నపాటి వర్షానికే నగరం చిత్తడిగా మారుతోంది. ప్రపంచంలోనే అత్యధిక బ్యాడ్ ట్రాఫిక్ సిస్టమ్ కు హైదరాబాద్ నిలయం అవుతోంది. కంపెనీలు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఒకప్పుడు ఐటీ హబ్ కు కేర్ ఆఫ్ ఓ వెలుగు వెలిగిన నగరం ఇప్పుడు కంపెనీలు ఇతర నగరానికి తరలిపోవడానికి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలే కారణం. మౌలిక సదుపాయాల సవాళ్లు, ట్రాఫిక్ రద్దీ, విద్యుత్ అంతరాయాలు, నీటి కొరత వంటి మౌలిక సదుపాయాల సమస్యలతో హైదరాబాద్ పోరాడుతోంది. ఇరవై 22 నెలల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరం అనేక సమస్యలకు నిలయంగా మారింది. పాలనపై విజన్ లేకుండా, పాలసీలో ముందు చూపు లేకుండా తీసుకున్న నిర్ణయాలతో భాగ్యనగరం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు టెక్నాలజీకి వాటికన్ సిటీగా ఓ వెలుగుగా నగరం ఇప్పుడు చీకట్లోకి నెట్టుబడింది. విద్యుత్ కోతలతో అంధకారంలో ఉంది. టెక్ కంపెనీలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి.
కంపెనీలు పవర్ హాలిడేలు ప్రకటించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. స్థిరమైన ప్రభుత్వం లేకపోవడం, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేసిన దాఖలు లేవు. సొంత జెండాలు, సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తోందే తప్ప తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ ఐటీ రంగానికి చేసింది ఏమీ లేదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు కాంగ్రెస్ టీడీపీ పాలకులు చేసిన పాపాలను ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. ఒకప్పుడు ఉద్యోగ కల్పనకు నిలయంగా ఉన్న హైదరాబాద్ కాంగ్రెస్ నిర్వాకం వల్ల నిరుద్యోగులతో కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి. విజన్ ఉన్న నేతలు అధికారంలో ఉండాలి. మెరుగైన పాలన, శాంతి భద్రతలు కాపాడే పాలకుడు సీఎంగా ఉండాలి. కానీ తెలంగాణలో అందుకు పూర్తి భిన్నం. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం లేదు. అంతర్గత కుమ్ములాటలతో తుమ్మితే ఊడిపోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీంతో రాష్ట్రంలో ఐటీ విస్తరణకు డేరింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో గుంపు మేస్త్రి విఫలమవుతున్నాడు. ప్రభుత్వ పెద్దలు ఎవరికి వారు తమ పదవులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించలేకపోతున్నారు అన్నది నిజం. బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడం, ఫిరాయింపు రాజకీయాలపై దృష్టి పెట్టారు తప్ప పాలనపై ఫోకస్ పెట్టలేదు. బలమైన నేత లేకపోవడం, స్థిరమైన ప్రభుత్వం లేకపోవడంతో నాయకుల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. అంతేకాదు, మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. రోడ్లు లేవు, హైవేలు లేవు, స్కైవేలు లేవు. గత ప్రభుత్వం నగర ట్రాఫిక్ అధిక ప్రాధాన్యత ఇస్తూ జంట నగరాల్లో స్కైవేలు నిర్మించింది, రోడ్లను మెరుగుపరిచింది, బ్రిడ్జిలు కట్టించింది. కానీ రాజకీయ కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తుంది. వాటిని మెయింటెనెన్స్ చేయడం లేదు. కొన్ని మధ్యలో ఆగిన పనులను పూర్తి చేయడం లేదు. హైదరాబాద్ ప్రధాన రహదారులపై 2 కిలోమీటర్ల ప్రయాణానికి 3 గంటల సమయం పడుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. మరోవైపు ఐటీ కారిడార్ మెట్రోను విస్తరించడంలో విఫలమైంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అంటే కరువు ప్రాంతం, హైదరాబాద్ అంటే మత కల్లోలాలు, కర్ఫ్యూలు గుర్తుకు వచ్చేది. కానీ రాష్ట్రం ఏర్పాటు తర్వాత పరిస్థితి మారిపోయింది. హైదరాబాద్ అంటే అభివృద్ధి, హైదరాబాద్ అంటే ప్రపంచ ఐటీ హబ్ కు కేర్ ఆఫ్ అడ్రస్, భాగ్యనగరం అంటే మత సామరస్యానికి నిలయం. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ ఒక మినీ ప్రపంచం. అందుకే గత 10 ఏళ్లలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెక్ దిగ్గజాలు నగరానికి క్యూ కట్టాయి. అంతేకాదు, తెలంగాణ మారుమూల పల్లెలను కూడా రాష్ట్ర రాజధానితో అనుసంధానం చేయాలన్న ఆలోచనను గత ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. రహదారులు, మౌలిక వసతుల కల్పనతో నగర ప్రజల ఆశలకు రెక్కలు తొడిగింది. అందుకే తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైంది. తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైంది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఐటీ రంగం ముఖ చిత్రమే మారిపోయింది. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలతో పాటు ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయి. దేశంలోనే ఐటీ రంగంలో పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ నిలిచింది. దీనికి కారణం ప్రభుత్వ నిబద్ధత. దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ముందు చూపు. ఐటీఈఎస్ కార్యకలాపాల కోసం వినియోగించే ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ లోనూ హైదరాబాద్, బెంగళూరును మించిపోయింది. అయితే ఇదంతా రాత్రికి రాత్రే జరిగింది కాదు. ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో హైదరాబాద్ పోటీ పడుతుందంటే దాని వెనుక కేసీఆర్ ముందు చూపు, కేటీఆర్ అలుపెరిగని కృషి, పట్టుదల ఉంది. రాష్ట్రానికి కంపెనీలను తీసుకువచ్చేందుకు కేటీఆర్ రాత్రింబౌలు కష్టపడ్డారు. తెలంగాణ ఐటీ పాలసీని ప్రపంచ వేదికలపై ప్రజెంట్ చేసేందుకు కేటీఆర్ కాలపు బలం కట్టుకుని తిరిగారు. అనేక అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ఐటీ పాలసీ ముఖ్య ఉద్దేశాన్ని ప్రకటిస్తూ పెట్టుబడులు తెలంగాణను ఆకర్షించేలా కృషి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరమైన నిర్ణయాల వల్ల రాష్ట్రంలో రియల్ రంగం ఆందోళన చెందుతుంది. సర్కారు దుందుడుకు నిర్ణయాలతో రియల్ రంగం భారీగా నష్టపోతుంది.
హైడ్రా దూకుడు కూడా రియల్ ఎస్టేట్ రంగంపై పడింది. హైడ్రా లక్ష్యాలు ఏమిటో స్పష్టంగా లేకపోవడంతో కొత్తగా నిర్మాణాలు జరగటం లేదు. ఇప్పటికే అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ కొన్నవారు తమ బుకింగ్ ను రద్దు చేసుకుంటున్నారు. ఇలా హైదరాబాద్ నగరాన్ని ఎంత విధ్వంసం చేయాలో, ఎంత వినాశనం చేయాలో అంతా చేసేస్తున్న రేవంత్ పాలనా వైఫల్యం నగర ప్రజలకు నరకంగా మారుతోంది. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ఓటర్లు నడుం బిగిస్తున్నారు. జయహో బీఆర్ఎస్ అంటూ నినదిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేస్తుంది. గులాబీ నేతలు, కార్యకర్తలు గల్లీ గల్లీ తిరుగుతూ బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, స్థానిక లీడర్లు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గులాబీ పార్టీ క్యాంపెయిన్పై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ప్రతి ఒక్కరు, కార్యకర్తలు, బూత్ లెవెల్ కమిటీ సభ్యులందరూ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి బూత్ లో ఉన్నటువంటి ఎన్ని ఓట్లు ఉన్నాయి, దాంట్లో ఎన్ని అంటే ఒక్కొక్క బిల్డింగ్ చూసినట్లయితే దాంట్లో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఓట్లు, దొంగ ఓట్లను కూడా నమోదు చేసిన ప్రతి ఒక్కదాన్ని కూడా వెలికి తీయడంలో కూడా బీఆర్ఎస్ యొక్క కార్యకర్తలు కూడా ముందుండి ప్రచారం చేస్తున్నారు. మనతో పాటుగా స్థానిక కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి గారు ఉన్నారు. అక్క, మీరు బూత్ లో తిరుగుతుంటే బూత్ స్థాయిలో కావచ్చు, డివిజన్ లో, ఎర్రగడ్డ డివిజన్ లో ప్రచారం అనేది ఎలా ఉంది? చాలా బాగుంది. మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు ఎక్కువ మాట్లాడట్లేదు, రెండు విషయాలు అడుగుతున్నాము. మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుండేనా, కేసీఆర్ ప్రభుత్వం బాగుండేనా అడిగితే ప్రతి ఒక్కరూ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, మాకు నీళ్ళు వచ్చినాయి, పెన్షన్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, అన్ని పథకాలు వచ్చినాయి. ఈ గవర్నమెంట్ నమ్మి, వీళ్ళు ఇచ్చిన హామీలను నమ్మి మేము మోసం పోయినాం ఓటేసి. కానీ ఇప్పుడు మాకు తెలిసింది ఈ 2 ఏళ్లలో 60 సంవత్సరాలు ఎందుకు వెళ్ళిపోయింది మళ్ళీ మన తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో. కాబట్టి ప్రతి ఒక్కరు మేము వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళే చెప్తున్నారు, మీరు ఇన్నిసార్లు వచ్చే అవసరం కూడా లేదు, మేము కేసీఆర్నే గెలిపిస్తాము, మళ్ళీ సునీతమ్మనే ఓటేసి గెలిపిస్తామని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. ఒక డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నావు, దాంట్లో గత 10 సంవత్సరాలలో కేసీఆర్ అభివృద్ధి అనేది మీ కాలనీలలో ఎలా ఉంది? 22 నెలల పాలనలో అనేది ఇప్పుడు రోడ్లు కనబడేటి గోపాన్ చేసినాయి, కేసీఆర్ ప్రభుత్వం చేసినాయి. వాటర్ లైన్ కూడా అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిందే, ఇదంతా గోపన్న చేసిందే. ఈ లైట్లు కానీ, స్తంభాలు కానీ, అన్ని వాటర్ లైన్లు కానీ, డ్రైనేజ్ లైన్ కానీ మొత్తం ఇప్పుడు కూడా ఏవైతే వేస్తారో అవి గోపన్న ప్రపోజల్స్ పెట్టినాయి అవన్నీ. ఇప్పుడు మాకు నష్టం ఏం జరుగుతుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క పథకం లేదు, ఎవరికి ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ ఏం హెల్ప్ చేసింది కూడా లేదు. వాళ్ళు ఖాళీ మాటలు చెప్తారు. వాళ్ళు ప్యాచ్ వర్క్ కూడా చేయనీకాలకు చేతనైతే లేదంటే మీరు అర్థం చేసుకోవాలి ఎటువంటి ప్రభుత్వం. ఓకే, ఒక కార్పొరేటర్ గా వచ్చేసి అంటే మీరు కూడా ఆల్రెడీ అభివృద్ధిలో చూస్తున్నారు. మీరు కార్పొరేటర్ గా గత 3 సంవత్సరాల క్రితం ఉన్న అభివృద్ధి ఎలా ఉంది? 22 నెలల్లో సంక్షేమ పథకాలు అభివృద్ధి మీ డివిజన్ లో ఎలా ఉన్నాయి? మా డివిజన్ లో ఇంత ముందు ఉన్నంత ఎప్పుడైతే 18 నెలల ముందు అయితే డెవలప్మెంట్ ఉండేనో ఆ డెవలప్మెంట్ తర్వాత ఒక్క వర్క్ చేయడం కూడా లేదు. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ ఆయన చేసిన ఏవైతే రేవంత్ రెడ్డి అయితే పథకాలు చెప్పాడో అవి ఒక్కటి కూడా చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కోపమే ఉంది. పార్టీ అంటే కాంగ్రెస్ అంటే ఇబ్బంది, ఎవరికైనా ఇష్టం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఇష్టం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ కేసి మేము గెలిపించుకుంటాం. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు బాగా డెవలప్ చేశారు బీఆర్ఎస్ పార్టీలో ఉండి. దాని గురించి ఆయన గురించి అలా మిసెస్ సునీత నిలబడ్డది కాబట్టి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. పబ్లిక్ ఏమనుకుంటారు తమ్ముడు, ఎలా ఉంది స్పందన? ఇక్కడ నేను చూస్తే 15 days గా నేను మేడం తోటి ప్రచారం చేస్తున్నా. ఏ ఇంటికి పోయినా మేడంకి ఒక బ్రహ్మ రథం పట్టి ఆ మేడంని ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసుకొని వచ్చి కూడా వాళ్ళే సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. అంటే అంత డెవలప్మెంట్ అయింది. ఎందుకు డెవలప్మెంట్ అయిందంటే మాగంటి గోపీనాథ్ అన్న ఎంత డెవలప్మెంట్ చేసిండో ఒక్కొక్క గల్లీకి పోతే కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆపోజిట్ ఎవరు ఉన్నాడో మాకొద్దు, మేము గెలిచిపోయినాం. ఇంకా జూబ్లీహిల్స్ లా విక్టరీ కంపల్సరీ జూబ్లీహిల్స్ నుండి మేము కేసీఆర్ కి ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే అంటే స్థానికంగా ఉన్న అంటే కావచ్చు, గత ఊర్లలో కావచ్చు, ఏ విధంగా ఉందనేది కూడా అంటే ఊర్లలో నుంచి, జిల్లాల నుంచి కూడా వచ్చి కేసీఆర్ అభిమానంతో ప్రచారం చేస్తున్నారు. అన్న చెప్పండి, మీరు పట్టణంకి వచ్చారు, పట్టణం యొక్క అంటే డెవలప్మెంట్ ఎలా ఉంది? నేను మెదక్ ఎక్స్ జడ్పీటీసీ మెదక్ పట్టణ కన్వీనర్ని. మేము మెదక్ నుండి స్వచ్ఛందంగా గోపీనాథ్ గారి మిస్సెస్ ని గెలిపించడానికి, కేసీఆర్ నాయకత్వం గెలిపించడానికి రావడం జరిగింది. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాల పాలన రైతులు సుభిక్షంగా ఉన్నారు. పట్టణంలో ఈరోజు హైదరాబాదులో
అన్ని సీట్లు గెలిచినాయి అంటే హైదరాబాద్ను ఒక సింగపూర్గా మార్చిండు కాబట్టి హైదరాబాద్ ప్రజలు గెలిపించారు. ఈ రోజు కూడా హైదరాబాద్లో ఎర్రగడ్డ డివిజన్ మేము ఇన్ఛార్జిగా తీసుకున్నాము. అతి భారీ మెజార్టీ, దాదాపుగా 90% ప్రజలు ఈరోజు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గోపీనాథ్ గారి భార్య కేసీఆర్ నాయకత్వం గెలవబోతుంది. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ తోటి సునీతమ్మ గారు గెలవబోతా ఉన్నారు. నేను గతంలో చాలా బై ఎలక్షన్స్ లో కూడా పనిచేసినామన్న. కేసీఆర్ గారు మొదటి బై ఎలక్షన్ తో మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా 2001 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో రాజీనామాలు చేసింది. అక్కడ ప్రతి ఎన్నికల్లో కూడా నేను పాల్గొన్నా. కానీ ఒక విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు ఎందుకు కనబడుతుంది, కేసీఆర్ గారి పరిపాలనకు ఇప్పుడు 2 సంవత్సరాల రేవంత్ పరిపాలన కంపారిజన్ చేస్తూ జనాలు అసలు కేసీఆర్ పరిపాలనకు ఎంత బ్రహ్మాండంగా ఉండే, మాకు అన్ని రకాలుగా సౌలభ్యం, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ 2 సంవత్సరాల్లో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నామని ప్రతి ఆటో రిక్షా కార్మికులు మొదలు పెడితే మేము గత 9 రోజులుగా మరి ఇంటింటికి ప్రచారం చేస్తా ఉన్నాం. చాలా మంది చెప్పేది ఏంటంటే ఎక్కడికక్కడ ఇట్లా ఆప్యాయంగా పలకరిస్తూ రండి బిడ్డ అని కూర్చుండబెట్టి మాకు కేసీఆర్ కావాలి, సారే రావాలి, సార్ వస్తేనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, సారుతోటే మనం తెలంగాణ బ్రతుకులు బాగుపడతాయి అని చెప్పేసి వాళ్ళ కళ్ళల్లో ఇట్లా ఆతృత ఉన్నది. ఎప్పుడు కేసీఆర్ సార్ పరిపాలన వస్తుందా అనే ఆతృతతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారన్న. మళ్ళీ గోపీనాథ్ కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసిర్రు. ఇక్కడ ఎవరికి చిన్న పెద్ద తేటలు కూడా కుల మతాలకు అతీతంగా కూడా వారి పరిపాలన అందించారు. కాబట్టి అన్ని వర్గాలు కూడా సంపూర్ణంగా సునీతమ్మ గారికి మద్దతు ఇస్తా ఉన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మరి సునీతమ్మ గారు గెలవబోతా ఉన్నారన్న. తప్పకుండా మేము అనుకుంటా ఉన్నాం, ఏది ఏమైనా సరే ఇక్కడ ఈ ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడ చూస్తా ఉన్నారు. జూబ్లీస్ ఎన్నికల వైపు, జూబ్లీస్ ఎన్నికలు మంచి మెజార్టీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ రాక కోసం సంకేతాన్ని మాపుతున్న విషయాలు మొత్తం స్పష్టంగా కనబడతా ఉన్నది. నిజంగా కూడా చాలా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మొదట ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసి రకరకాల విభిన్నమైనటువంటి కల్చర్ ఉన్నటువంటి ప్రాంతంలో అద్భుతమైన రీతిలో అన్ని రకాల ప్రజలు కూడా ఆదరిస్తా ఉన్నారు. చాలా సంతోషం. తప్పకుండా సునీత మంచి మెజార్టీ గెలవబోతా ఉంది. ఇది అంటే పబ్లిక్ లో ఇది పరిస్థితి అని అంటే దాదాపు బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ గా ఉన్న వాళ్ళు ప్రతి బూత్ లో కూడా వెళ్లి ప్రజల యొక్క స్పందన ఉంది, ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెప్తున్నది ఒకే మాట, గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం బాగుంది, ఖచ్చితంగా 22 నెలల్లో అభివృద్ధి లేక సంక్షేమ పథకాలు లేక ప్రజలు హింసలు పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతోని మళ్ళీ కేసీఆర్ యొక్క చరిత్రను తిరగరాయాలంటే జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత గోపీనాథ్ గెలిపిస్తామని కూడా స్థానిక ప్రజలు కార్యకర్తలు చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ రవితో రంజిత్ టీ న్యూస్, హైదరాబాద్.